ఈ వీడియోలో మనం డేటా ఫ్రేమ్కి కాలమ్స్ ఎలా యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి, ఆర్ కాలమ్ నేమ్స్ ఎలా రీనేమ్ చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ డిఎఫ్లో డేటా ఏముందో చూద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ద డిఎఫ్ డేటా. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే లైక్ బోనస్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా ఒక కాలమ్గా. లైక్ శాలరీకి ఎంతో కొంత పర్సంటేజ్ యాడ్ చేసి కొత్త కాలమ్ అయితే క్రియేట్ చేయాలి, విచ్ ఈజ్ నథింగ్ బట్ బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ 5000 ఉంది, 0.10తో మల్టిప్లై చేయండి అంటే ఎంత పర్సంటేజ్ మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎంత బోనస్ వస్తుందని చెప్పేసి చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను కొత్త కాలం తీసుకోవాలి అంటే టిఎఫ్ ఆఫ్ బోనస్ అని చెప్పేసి తీసుకోవాలి. అండ్ ఎగ్జిస్టింగ్ కాలం మీద నేను ఒక ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తున్నాను, లైక్ శాలరీ ఇంటూ ఎంతో కొంత యాడ్ చేస్తున్నాను యాజ్ ఎ బోనస్గా 0.10. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను అండ్ లెట్స్ సీ ద డిఎఫ్. సి ఇక్కడ చూడండి, కొత్త కాలం అయితే మనకి యాడ్ అయింది. సో విచ్ ఈస్ బోనస్, రైట్? అండ్ ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే లైక్ బోనస్ అనేది అందరికీ 0 చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. సో ఎలా చేయాలని చెప్పేసి చూద్దాం. డిఎఫ్ ఆఫ్ కాలం నేమ్ ఏంటి? బోనస్. సో బోనస్ అందరికీ 0 చేయాలని చెప్పేసి అనుకున్నా, రైట్? సో చేసేసాను అండ్ డిఎఫ్. సో ఇప్పుడు చూడండి, బోనస్ అందరికీ 0 అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను లెవెల్ అనే కాలంని డ్రాప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఎట్లా డ్రాప్ చేస్తాం? డిఎఫ్ డాట్ డ్రాప్. డ్రాప్ అంటే రిమూవ్ చేయటం. ఓకేనా? సో డిఎఫ్ డాట్ డ్రాప్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు సో లెవెల్ అనేది నేను డ్రాప్ చేశాను, రైట్? దట్స్ ఇట్. సో ఇప్పుడు నాకు చూడండి పోయింది కదా. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే కాలమ్ని అయితే డ్రాప్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, నేను మళ్ళీ డిఎఫ్ అని ఇస్తున్నా. మీరు గమనిస్తే ఆల్రెడీ మనం ఇక్కడ డ్రాప్ చేసాం, రైట్? బట్ స్టిల్ డిఎఫ్ అని చెక్ చేస్తే మనకి లెవెల్ ఉంది, బోనస్ ఉంది. ఓకేనా? సో ఇది జస్ట్ నార్మల్గా రిమూవ్ చేస్తుంది, కానీ ప్రజెంట్ ఉన్న ప్లేస్ రిమూవ్ చేస్తుంది, మెమరీలో రిమూవ్ చేయట్లా. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సో లెవెల్ దగ్గర ఇక్కడ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, అండ్ సారీ, ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో దీన్ని రన్ చేస్తున్నాను అండ్ ఓకే, నెక్స్ట్ ఇంకోసారి డిఎఫ్ని పర్ఫామ్ చేసి చూద్దాం. సో డిఎఫ్ని కూడా నేను రన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, రైట్? సో డిఎఫ్లో నాకు లెవెల్ అనేది పోయింది. ఓకేనా? సో ఈ విధంగా మనం పర్మనెంట్గా అయితే కాలమ్ని అయితే రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే కాలం రిమూవ్ చేసామో దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుని మళ్ళీ యాడ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నాకు ఎవరి శాలరీ అయితే 75,000 కంటే ఎక్కువ ఉందో సో వాళ్ళకి నేను హై అని చెప్పేసి లెవెల్ యాడ్ చేయాలి. 75,000 కంటే తక్కువ ఉంటే వాళ్ళకి లో అని చెప్పేసి లెవెల్ని యాడ్ చేయాలి యాజ్ ఎ సపరేట్ కాలంగా. సో ఎలా అని చెప్పేసి చూద్దాం. సో డిఎఫ్ ఆఫ్ సో నా కాలం నేమ్ వచ్చేసి లెవెల్. ఓకే, సో నేను దేని మీద పర్ఫామ్ చేయాలి? శాలరీ మీద, రైట్? శాలరీ మీద డాట్. సో ఇప్పుడు నేను అప్లై మెథడ్ యూజ్ చేసుకుని లాంబ్డా ఆఫ్ ఎక్స్ కోలన్ హై. సో ఎప్పుడు హై ఇవ్వాలి? ఇఫ్ ఎక్స్ అంటే శాలరీ ఎవరిదైతే గ్రేటర్ దెన్ 75,000 ఎల్స్ లో. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, రైట్? ఎగ్జిక్యూట్ చేశాను. సో నెక్స్ట్ సెల్కి వచ్చేసి డిఎఫ్ అని చెప్పేసి అది
చూడండి ఇప్పుడు మీకు లెవెల్ లో హై ఎట్లా యాడ్ అయింది. సో ఎవరి శాలరీ అయితే 75,000 కంటే తక్కువ ఉండే అండ్ 75,000కి ఈక్వల్ అయినాయో వాళ్ళందరికి లో అని యాడ్ చేసింది. 75,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనకి ఏం యాడ్ చేసిందంటే హై అని చెప్పేసి యాడ్ చేసింది. ఓకేనా, రైట్. సో డిఎఫ్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ ఫస్ట్ 2 రోస్ని నేను రిమూవ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. సో దట్ టు డ్రాప్ రోస్ బై లేబుల్. ఓకే, లేబుల్ ద్వారా నేను రిమూవ్ చేయాలనుకున్నా, లేబుల్ 01. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓల్డ్ స్టైల్ యూజ్ చేసుకుంటాను, డిఎఫ్ డాట్ డ్రాప్ అండ్ దెన్ సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 0,1 అంతే, 0,1. సో దీన్ని రన్ చేయండి. సో 0,1 రోస్ అయితే మనకి పోయినాయి అండ్ మిగిలిన వాల్యూస్ అయితే మనకు వచ్చినాయి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నేమ్ అనేదాన్ని ఎంప్లాయీ నేమ్గా, శాలరీ అనేదాన్ని యాన్యువల్ శాలరీగా రీనేమ్ చేయాలి కాలమ్ నేమ్స్ని. సో ఎట్లా రీనేమ్ చేయాలి, డిఎఫ్ డాట్ రీనేమ్ అండ్ దెన్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సో నేమ్ అనేది ఎంప్లాయీ నేమ్గా, ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ అనేది ఎంప్లాయీ శాలరీగా రీనేమ్ చేస్తున్నా, ఆర్ యాన్యువల్ శాలరీగా రీనేమ్ చేయాలి, రైట్. అంతే, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు చూడండి నేమ్ అనేది ఎంప్లాయీ నేమ్ అయింది, శాలరీ అనేది యాన్యువల్ శాలరీ అయితే రీనేమ్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే కాలమ్ నేమ్స్ని రీనేమ్ అయితే చేయొచ్చు.